గతంలో చాలామంది డిగ్రీస్ మాత్రమే చేసేవారు. కానీ ఇంజినీరింగ్ అనేది చాలా ఒక కళగా ఉండిపోయేది. బట్ ఇంజినీరింగ్ అనేది ఇప్పుడు నార్మల్ డిగ్రీలో అయిపోయింది. ఎందుకో తెలుసా? రీఎంబర్స్మెంట్. ఎప్పుడైతే ఫీజు రీఎంబర్స్మెంట్ని ఇంట్రడ్యూస్ చేశారో అప్పటి నుంచి చాలామంది ఇంజనీరింగ్ చేయాలనే కళ సాకారం చేసుకుంటున్నారు. సో ఇప్పుడు స్కాలర్షిప్ గురించి మాట్లాడుకుందాము. ఎందుకంటే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది డైరెక్ట్ స్టూడెంట్స్ అకౌంట్స్లో వేస్తారా, లేదంటే కాలేజెస్కే ఇస్తారా? చాలా కాలేజెస్ లాస్ట్ టైం చూసాం కౌన్సిలింగ్కి చాలా లేట్ అయింది. ఎందుకు అంటే మాకు గవర్నమెంట్ నుంచి రీఎంబర్స్మెంట్ ఫండ్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు. సో రిలీజ్ అయిన తర్వాత మేము కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తామంటూ కూడా సో రకరకాల న్యూస్లో అయితే చూసాం మనం అప్పుడు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ స్కాలర్షిప్స్ గురించి, రీఎంబర్స్మెంట్ గురించి సంబంధించిన న్యూస్ అయితే ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఎందుకంటే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయ్యేంత వరకు మీరు అఫీషియల్ వెబ్సైట్ని, ఓకే, ప్రధాన వార్తాపత్రికలు మీ ఇష్టం ఏదైతే ఫాలో అవుతుంటారో డైలీ ఆ న్యూస్ పేపర్స్ని ఖచ్చితంగా బ్రీఫ్గా ఫాలో అవుతుండండి. ఓకే, లేదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించి ఎక్కడ వార్త అయినా కానీ మనం కవర్ చేస్తాం. ఓకే, ముందు దరఖాస్తు చేసిన వారికి ముందు మంజూరు. ఓకేనా? ఎవరైతే ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా ప్రయర్గానే రిలీజ్ చేస్తూ ఉంటారు ఫండ్స్. ఓకే, ఏడాది బోధనా రుసుములు ఒకేసారి చెల్లింపు, మొత్తం సంవత్సరానికి సంబంధించిన ఫండ్ అంతా కూడా ఒకేసారి రిలీజ్ చేస్తామంటున్నారు. విద్యార్థుల ఖాతాల్లో జమ, వారంలో కళాశాలలకు చెల్లించాలి, లేనట్లయితే రికవరీ. సో విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇక్కడ ఇంకొక సీరియస్ పాయింట్ ఏంటో తెలుసా? ఇప్పుడు మనం కొన్ని ఫండ్స్ అయితే స్కాలర్షిప్లు ఇలాంటివి రిలీజ్ చేసినప్పుడు పేరెంట్స్ యూజ్ చేసేసుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే విత్ ఇన్ 1 వీక్లో స్టూడెంట్స్ కాలేజ్లో ఫీజు కట్టకపోతే మళ్ళీ రికవరీ అని అదని ఇదని చాలా నడుస్తుంది. ఒకసారి ఈ పాయింట్ కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. సో దీనిపైన మనకి ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇన్ డీటెయిల్గా చూద్దాం. రాష్ట్రంలో సంక్షేమ విద్యార్థులకు బోధనా ఫీజులు, ఉపకార వేతనాల మంజూరుకు ఇక నుంచి ఏడాది పొడవునా ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించనుంది. ఓకేనా? సో మనకి ఇప్పుడు రీఎంబర్స్మెంట్కి సంబంధించి, స్కాలర్షిప్స్కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఫలానా డేట్లోనే పెట్టాలి అని రిస్ట్రిక్షన్స్ ఏం లేవండి. మనకి ఇయర్ మొత్తం కూడా తీసుకుంటూ ఉంటారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ దివ్యాంగ విద్యార్థులు తాజా రెన్యువల్ దరఖాస్తులు చేసుకోవచ్చు. ఏడాదంతా దరఖాస్తులకు పోర్టల్ తెరిచే ఉంటుంది. అయితే ఆలస్యం చేసిన కొద్దీ ఫీజుల విడుదల ఆలస్యం అవుతుంది. ముందు దరఖాస్తు చేసిన వారికి ముందుగానే మంజూరు చేస్తారు. ఏడాది ఫీజు ఒకేసారి చెల్లించేలా ప్రభుత్వం బోధనా రుసుముల నిబంధనలు జారీ చేసింది. బోధనా ఫీజుల చెల్లింపుపై గతంలో విడుదల చేసిన జీవో నెంబర్ 7ను రద్దు చేసింది. ఆ స్థానంలో కొత్త నిబంధనలతో బోధనా ఫీజుల నోడల్ విభాగమైన ఎస్సీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జీవో నెంబర్ 9ని జారీ చేస్తుంది. సో మనకి జీవో జారీ చేస్తేనే, ఓకేనా, మనకి గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేస్తేనే దానికి వ్యాలిడ్ అండి. సో దీనికి సంబంధించి జీవో అయితే పాస్ అయింది. ఓకే, ముందు ఏదైతే జీవో ఇచ్చారో 7ని రద్దు చేశారు, కొత్త జీవో కూడా ఇచ్చారు. సో ఇది మనకి ఇప్పటి నుంచి యాక్షన్లో ఉండబోయే విషయమే. ఓకే, ఈ నిబంధనలు 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రాబోతున్నాయి. సో ఈ అకాడమిక్ ఇయర్ నుంచే ఈ నిబంధన అమలు కాబోతుంది. ఇకపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులకు ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ కింద విద్యార్థుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో ఫీజుల మొత్తాన్ని జమ చేస్తారు. ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాల మంజూరులో కేంద్రం అమలు చేస్తున్న విధానాలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది. ఈ మేరకు చెల్లింపుల షెడ్యూల్ను కూడా ప్రకటించింది. ఫీజులను విద్యార్థుల ఖాతాల్లోకి విడుదల చేసిన వారం రోజుల్లో వాటిని కళాశాలలకు చెల్లించాలి. ఆ గడువులోగా చెల్లించకుంటే ఆ విద్యార్థి నుంచి చట్టంలోని నిబంధనల కింద రికవరీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. సో మీ సొంత అవసరాలకైతే వాడుకోకూడదు. ఖచ్చితంగా విత్ ఇన్ ది వీక్ మీరు అయితే కాలేజ్లో ఫీజు పే చేయాలి. ఓకేనా? మళ్ళీ మీ పేరెంట్స్కి ఇవ్వడం, మీ ఫాదర్స్కి ఇవ్వడం. ఎందుకంటే చాలామంది చదువుకుంటున్న పిల్లలు ఫేస్ చేసే ప్రధాన సమస్య వాళ్ళ పేరెంట్స్ తీసుకోవడం. వాళ్ళ ఫాదర్స్ అయితే ఇంకా మంచి మంచి అలవాట్లు ఉంటే మొత్తం డబ్బులంతా ఖర్చు పెడతారు. పిల్లలు జాగ్రత్తగా డబ్బులు రాగానే కాలేజ్లో పే చేసేయండి. ఓకే, రుసుముల చెల్లింపులు ఎలా ఉన్నాయో ఒకసారి మాట్లాడుకుందాం. ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు అందిన దరఖాస్తులను పరిశీలించి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాష్ట్ర వాటాను ఆగస్టు 15 నాటికి ప్రభుత్వం విడుదల చేస్తుంది. కేంద్రం వాటా విడుదల చేసిన వెంటనే ఆ మొత్తాన్ని విద్యార్థుల ఖాతాలో జమ చేస్తుంది. బీసీ, మైనారిటీ, ఏబీసీ దివ్యాంగ విద్యార్థులకు ఆగస్టు 15న చెల్లిస్తుంది. అలాగే ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు దరఖాస్తు చేసిన విద్యార్థులకు డిసెంబర్ 30 నాటికి, డిసెంబర్ 1 నుంచి జనవరి 31 వరకు దరఖాస్తు చేసిన విద్యార్థులకు ఏప్రిల్ 28 నుంచి ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు దరఖాస్తు చేసిన విద్యార్థులకు 75 రోజుల్లోగా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం షెడ్యూల్లో పేర్కొంది. ఓకేనా? ఇన్ని స్లాట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ స్లాట్లోనే ఉండాలి. ఓకే, పిల్లలందరూ ఫస్ట్ స్లాట్స్లోనే మ్యాక్సిమం కుదిరినంత వరకు అప్లికేషన్ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఒక
ఎవ్వరు ఎక్కువ ఆలోచించిన విషయం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ అనేవి కేవలం రాష్ట్రం మాత్రమే ఇచ్చేది కాదు. చాలా మీరు పొలిటీషియన్స్ మాట్లాడేది చూస్తే మేమే చదివిస్తున్నామన్న మాటలు కూడా వింటుంటారు. బట్ ఇంకొక సీరియస్గా డెప్త్గా మీరు చూస్తే కేంద్రం వాటా విడుదల చేసిన వెంటనే, సో దీంట్లో కేంద్రం కూడా ఇదొకటే కాదండి, చాలా స్కీమ్స్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా వస్తాయి. చదువుకుంటున్న విద్యార్థులందరూ వీటిపైన కూడా క్లారిటీతో ఉండాలి. ఓకే, ఇంకా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన విషయాలు ఏంటో చూద్దామండి. 2026-27 నుంచి ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఇక ఆటోమేటిక్ రెన్యువల్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఈ ఏడాది చేరిన వారు వచ్చే ఏడాదికి రెన్యువల్ చేయాల్సిన అవసరం లేదు. సో ప్రతిసారి మనం రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా రెన్యువల్ చేస్తారు. కుటుంబ వార్షిక ఆదాయం 2.5 లక్షల లోపు ఉన్న విద్యార్థులు బోధనా ఫీజులకు అర్హులు. సో ఎవరికి ఇస్తారండి? 2.5 లక్షలు ఉండాలి. మీ యాన్యువల్ ఇన్కమ్, మీ పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉండాలి? 2.5 లక్షల లోపు ఉంటే మీరు దీనికి అర్హులు. ఓకే, రాష్ట్రంలో నివాసం ఉంటున్న వారే దరఖాస్తు చేసుకోవాలి. సో లోకల్ నాన్ లోకల్ క్రైటీరియా కూడా చూస్తుంటారు. ఓయూ రీజియన్లో ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో, ఇక్కడ చదువుకున్న పిల్లలు, వాళ్ళకి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. ఓకే, ఈ పాస్ పోర్టల్లో ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. విద్యార్థులు లేవనెత్తిన సమస్యలను సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. తప్పుడు ధృవీకరణ పత్రాలతో అక్రమంగా బోధనా ఫీజులు, ఉపకార వేతనాలు పొందిన విద్యార్థుల నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. బోధనా ఫీజులు, ఉపకార వేతనాలపై ప్రభుత్వం సోషల్ ఆడిట్ నిర్వహిస్తుంది. ఏడాదికోసారి థర్డ్ పార్టీ సంస్థతో మదింపు చేస్తుంది. ఇందుకు గాను మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో 10% విద్యా సంస్థలు విద్యార్థుల దరఖాస్తులు, హాజరు, అర్హతలను పరిశీలిస్తుంది. విద్యా సంస్థలు ఆధారిత హాజరు వ్యవస్థను అమలు చేయడంతో పాటు ఆ వివరాలు ఈ పాస్ పోర్టల్ ద్వారా నిర్వహించాలి. రియంబర్స్మెంట్ కోసం లేదంటే స్కాలర్షిప్స్ కోసం చాలామంది ఫేక్ డాక్యుమెంట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అలా అయితే చేయకండి. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ అది కనుక ఫేక్ అని తేల్చింది అనుకోండి, ఆ డబ్బులన్నీ రికవరీ చేస్తారు అండ్ మిమ్మల్ని డీబార్ కూడా చేసే ప్రమాదం ఉంటుంది. ఓకేనా, రైట్ అండి, ఇది వాళ్ళ వీడియో. ఫీజెస్కి, స్కాలర్షిప్లకి సంబంధించిన వీడియో. ఎవరైతే అర్హత కలిగిన విద్యార్థులు ఉంటారో, అంటే 2.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోండి. ఓకే.